ఇదిగోండి బయట స్వామి దేవాలయం స్టార్టింగ్ అన్నకి ఇచ్చి సెల్ఫోన్. హలో ఫ్రెండ్స్, హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు భైరవ స్వామి గుడికి వచ్చాను. నేను వెళ్తున్నాను, చూడండి. 2 కిలోమీటర్స్ నడాలి, ఎందుకంటే గేట్స్ క్లోజ్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ గుడి ఫారెస్ట్ ఆఫీసర్స్లోకి హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది. అందుకే ఎవరు వచ్చినా వెహికల్స్ బయట పార్క్ చేసుకొని టాపిక్ నడుచుకుంటూ రావాలి. ఇక్కడ రోడ్డు కొంచెం గతుకులుగా ఉంటుంది, అందుకే చాలా జాగ్రత్తగా నడాలి. ఇక్కడ చాలా రాళ్ళు అన్నీ ఉంటాయి, తనుకొని పడిపోకుండా చాలా జాగ్రత్తగా నడాలి. సగం దూరం వచ్చాం ఫ్రెండ్స్, ఇంకా సగం దూరం కంప్లీట్ అవ్వాలి. సరే, ఇక్కడ బ్యూటిఫుల్గా ఫ్లవర్స్ అయితే ఉన్నాయి, చూడండి. ఈ అడవి మధ్యలో చాలా పాంపట్లు ఉన్నాయి, చాలా పెద్దగా ఉంటాయి. అందులో ఇదొకటి. హలో ఫ్రెండ్స్, ఇక్కడ సింహాచలం సంబంధించిన కొండ కూడా ఉంటుంది భైరవ కొండ దగ్గర. అంటే భైరవ స్వామిది గుడికి వెళ్ళే వేలోని ఇక్కడ కొండ అయితే ఉంటుంది. ఇక్కడ చాలా మంచి నచ్చింది. నడిచిన తర్వాత గుడికి అయితే వస్తాను, చూసారు కదా, గుడి దగ్గరలో ఉంది. ఫైనల్లీ నడుచుకుని వచ్చేసరికి ఇదిగో గుడికి వచ్చేసాం. ఇదిగోండి, ఇదైతే విఘ్నేశ్వర స్వామి రాజ విగ్రహం, ఇదైతే కాళీమాత విగ్రహం, రాజ విగ్రహం. ఇది భైరవ స్వామి గుడి దర్శనం అయింది, సంతోషం. ఇదైతే ఇక్కడ వెలిసిన శివుడు. హాయ్ ఫ్రెండ్స్, ఆఖరికి అయితే భైరవ స్వామి దర్శనం అయిపోయింది. సో మేము ఇప్పుడు భైరవకి వెళ్ళిపోతాము, రిటర్న్ వెళ్ళిపోతాము. ఇదంతా అడవి ప్రాంతమే, అన్ని కీచకాల శబ్దాలు వినిపిస్తాయి. కీచకాయలు పక్షులు ఇక్కడ ఎక్కువ ఉంటాయి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, పాములు కూడా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఫైనల్లీ అయితే భైరవ స్వామిని దర్శనం చేసుకుని వచ్చేసాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సరే, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.